ఫ్రెండ్స్, ఈ మనిషి తప్పిపోయి రేడియో యాక్టివ్ వేస్ట్ నీళ్లలో పడిపోతాడు. అతను షిప్ మీద ఉండగా మోటార్ నుంచి నల్లని రేడియో యాక్టివ్ పదార్థం అతని శరీరం మీద పడుతుంది. వణుకుతూ కాస్త భయంతో బస్సులో కూర్చుంటాడు. దగ్గినప్పుడు అతని చేతిలో నల్లని ద్రవం కనిపిస్తుంది. ఇంటికి చేరాక వాంతులు అయ్యాయి. చలితో వణికిపోతుంటాడు. ఆఖరి దుప్పటి కప్పుకున్నా చలి ఆగదు. అతనికి తెలీదు తన జీవితం ఒక్క రాత్రిలో మారబోతోందని. మరుసటి రోజు ఉదయం అతని బాధలన్నీ పోయాయి. అంతేకాదు పెరుగు కూడా మామూలుగా కన్నా చాలా రుచిగా అనిపిస్తుంది. ఒక్కసారి బలం పరీక్షించుకుందామని 10 సెంటీమీటర్ల మందం ఉన్న గోడని కొడతాడు. గోడ పగిలిపోతుంది. ఎదురుగా ఉన్న అమ్మాయి ఇదంతా చూసి షాక్ అయిపోయింది. అతను 500 కిలోల బరువున్న అల్మారాని ఈజీగా ఎత్తి తలుపు దాకా తోసేస్తాడు. 100 కిలోల ఇనప తలుపుని కూడా సులభంగా పీకేస్తాడు. అతనికి అర్థమైంది తనలో ఏదో మార్పు వచ్చిందని. నల్లని బట్టలు వేసుకుని బయటకు వెళ్తుంటాడు. అక్కడ కొంతమంది గుండాలు ఒక అమ్మాయిని బెదిరిస్తుంటారు. బలవంతుడైన అతను మౌనంగా ఉండిపోతుంటాడు. గుండాలు ఆ అమ్మాయిని ఒక గదిలోకి లాక్కెళ్లారు. అప్పుడు ఒక రహస్యమైన వ్యక్తి కిటికీ పగలగొట్టి లోపలికి వస్తాడు. కానీ పడిపోయాడు. ఒక లావు గుండా అతని మీద దాడి చేయబోయాడు. కానీ ఆ రహస్యమైన వ్యక్తి ఆ గుండాని సులభంగా ఎత్తేస్తాడు. మిగిలిన గుండాలని కూడా ఈజీగా చితక్కొట్టాడు. ఒక గుండా భయపడి పారిపోతాడు. మాస్క్ తీసేసరికి అది అదే మనిషని తెలిసింది. ఆ అమ్మాయిని కాపాడేందుకు అతను ఆమెని తన ఇంటికి తీసుకెళ్తాడు. రాత్రి ఆ అమ్మాయి కళ్లద్దాల డబ్బాలో ఒక కాగితం దొరుకుతుంది. అందులో గుండాల దొంగతనం ప్లాన్ గురించి రాసి ఉంటుంది. మరుసటి రోజు ఆ గుండా ఆ ప్లాన్ ని అమలు చేయబోతుంటాడు. అతను ఒక బ్రిడ్జి మీద కనిపించాడు. రాళ్లు బండలు తీసుకెళ్తున్న ఒక కారుని ఆపుతుంటాడు. ఒక్క జంప్ తో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ని పగలగొట్టి గార్డ్ ని బయటకు పంపేస్తాడు. అన్ని డబ్బులని తీసుకుంటాడు. ఒక గుండా కోపంతో తుపాకీతో కాల్చాడు. కానీ ఆ బుల్లెట్లు అతనిపై ఎఫెక్ట్ చూపదు. అతను సంతోషంగా జోష్ చేసుకున్నాడు. దొంగతనం వార్తలు హెడ్లైన్స్ లో వస్తుంటాయి. గుండా మరింత కోపంతో ఉంటాడు. అప్పుడు అతను కింద పోలీసు కార్లు చూశాడు. తను పట్టుబడ్డాడని అనుకుంటుంటాడు. కానీ పోలీసులు కేవలం ఆ అమ్మాయిని విడిచిపెట్టమని వస్తారు. అతనికి మానసిక సమస్యలు ఉన్నాయని అనుకుంటుంటారు. మరుసటి రోజు అతను ఆ అమ్మాయి కలిసి బట్టలు కొనడానికి వెళ్తుంటారు. కానీ వాళ్ల మధ్య గొడవైంది. అమ్మాయి కోపంతో ఉంటుంది. దాంతో ఆ అమ్మాయి ట్రైన్ లో ఎక్కేస్తుంది. అప్పుడు ఈ వ్యక్తి ఆ ట్రైన్ ని పట్టుకుని అమ్మాయి కోసం బాధపడుతూ ఏడుస్తూ బ్రతిమిలాడుతూ ఉంటాడు. నువ్వంటే నాకు ఇష్టం, నన్ను వదిలి వెళ్లకు అని బ్రతిమాడుకుంటూ ఉంటాడు. దాంతో అమ్మాయి కిందికి దిగేస్తుంది. ఆనందంతో ఈ వ్యక్తి ఆ అమ్మాయిని ఎత్తుకుంటాడు. అంతలోనే పోలీసులు వచ్చేస్తారు. అప్పుడు ఈ అబ్బాయి పోలీసులకి దొరికిపోతాడు.